డబల్ బెడ్రూమ్ కోసం మేము ఆల్రెడీ కమిషనర్ గారిని కలెక్టర్ గారి లెటర్ పెట్టాము. ఇంతకుముందు ఇంక్వైరీ అయింది డబల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్ అయింది. కేటీఆర్ వీళ్ళంతా వచ్చేసారు. మళ్ళీ ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి దానికి క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ ఉన్నారో వాళ్ళ దగ్గర సరిసగం తీసుకున్నాం మేము ల్యాండ్. మళ్ళీ పార్టీ నాయకులకు చాలా సంతోషం ఉంటుంది సార్. స్కూల్ ఉంది అక్కడ గవర్నమెంట్ స్కూల్ అంగన్వాడీ సెంటర్ ఉంది సార్. మరి బాగా కట్టించమని చెప్పచ్చు కదా, టెస్ట్లో పెట్టారు. అది బాగా అయిపోయే పని అవన్నీ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఏది ప్రైవేట్ ల్యాండ్ అని కట్టి వేరే డబుల్ బెడ్రూమ్లు అవుతాయి కానీ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఎవరు ముందుకు ఉన్నకి ఇల్లు లేదు సార్, దాన్ని కట్టిస్తారు సార్ గవర్నమెంట్. ఉన్నకి ఇల్లు కట్టిస్తే దాన్ని కూడా కట్టిస్తారు కదా సార్. ఉన్నకి ఇల్లు లేదు. కావాలి ఇక్కడ ఇంకేం కావాలి? थोड़ा इधर के पास है 1 मिनट सर 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 1 मिनट लिखो नंबर है सर. చాలా రక్తో మేల్ సార్ కట్టుకుంటాము లేకుంటే కట్టేసి వాళ్ళ ప్రాబ్లం మాట్లాడాలి. ఇదే ఏం చేశాడండి? यार आपकी भी लेना ना सर. అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే సార్, డబుల్ బెడ్రూమ్ వచ్చిన తర్వాత అంగన్వాడీ సెంటర్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ వస్తుందని ఒక ఆశ. అది వస్తే ఎన్ని వస్తాయి?
అవేర్నెస్ బాగానే ఉంది. మేము కలిసి వాళ్ళు పెట్టిస్తున్నప్పుడు నువ్వు కూడా మీ వైపు నుంచి కూడా ఉంటే దాదాపు 30 ఏం వాటర్ ప్రాబ్లం ఇక్కడ అన్ని ఫాదర్ ఏం చేస్తాడమ్మా? నువ్వేం చదువుతున్నావు? संतोष नगर पुलिस स्टेशन लिमिट्स सरला देवी नगर एरिया में कम्युनिटी कांटेक्ट प्रोग्राम किया गया। इसमें एक मकसद है कि यहाँ की आवाम से मिलकर बात करना, उनकी प्रॉब्लम्स को जानना और जहाँ तक हम कर सकते हैं उसका हल निकालना। इसके अलावा यहाँ के रोडी शीटर्स और सस्पेक्ट्स को भी काउंसिल करना, यहाँ पे जो वायलेशंस होते हैं स्पेशली व्हीकल वायलेशंस, उनको व्हीकल्स को सीज़ करना। इसमें आज 26 टू व्हीलर सीज़ किए गए और एक ऑटो भी सीज़ किया गया। और यहाँ का लोगों का इशू, मेन इशू की वो इस एरिया में सीसीटीवी कैमरास की कमी है, वो लोग यहाँ इंस्टॉल करने के लिए रिक्वेस्ट किए। डेफिनेटली ज़रूर हम इस पर फोकस करेंगे और जल्दी से जल्दी यहाँ पे सीसीटीवी कैमरास इंस्टॉल करेंगे। इसके अलावा हम यहाँ पे जो गांजा और वाइटनर्स की जो प्रॉब्लम है उन पर भी नज़र डालें और ऑनरेबल चीफ मिनिस्टर साहब का जो मकसद है कि तेलंगाना को गांजा फ्री स्टेट बनाना, इसमें हम अभी तक अच्छी काम किए और ज़्यादा से ज़्यादा कंट्रोल में भी आ गया।